ఎస్ అండి. 2024, 2025లో ఆల్మోస్ట్ సంవత్సరం పైగా ఉన్న మహమ్మద్ యూనస్ ఎన్ని తంతులు, ఎన్ని గేములు ఆడాడో మనకు తెలుసు. ఆయన తన సంవత్సరంన్నర పీరియడ్‌లో 13 దేశాలు విజిట్ చేశాడు. ఇండియా విజిట్ చేయలేదు. గుర్తుపెట్టుకోవాలి. చైనా, పాకిస్తాన్ కూడా విజిట్ చేశాడాయన. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కి దగ్గర చేసేశాడు. ఈ అన్నిటిని గుణపాఠాలు తీసుకుని భారతదేశం చాలా జాగ్రత్తగా దౌత్యం చేసి బీఎన్పీ పార్టీ ఈ ఖలీదా జియా సన్ను తారిక్ రెహమాన్ అధికారంలోకి వచ్చేటట్టు ఎంతో జాగ్రత్తగా అధికారంలోకి వచ్చాం. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియాకి చాలా ఫేవర్గా వ్యవహరిస్తున్నాడు. కానీ ఇప్పుడు తారిక్ రెహమాన్ ఫస్ట్ విజిట్ ఏ దేశానికి చేయాలి? ఎందుకంటే ఫస్ట్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ విజిట్ నేపాల్ చేశారు. రాగానే గుర్తుపెట్టుకోవాలి 2014లో. తర్వాత ఏ దేశ అధ్యక్షుడని ఏ దేశానికి ఫస్ట్ విజిట్ చేస్తున్నాడో ఆ దేశానికి ప్రయారిటీ. ఇప్పుడు ఇండియా వెళ్తాడా, చైనా వెళ్తాడా అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చైనా వెళ్ళే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ 2 ఫ్యాక్టర్స్. చైనా యొక్క బీఎన్పీ పార్టీ లీడర్ అలాంగీర్ అస్లాం ఒక పెద్ద వార్నింగ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. అదేంటంటే గంగా జల ఒప్పందాన్ని కుదుర్చుకోకపోతే బంగ్లాదేశ్ భవిష్యత్ సంబంధాలు భారత్తో సరిగ్గా ఉండవు అని. కానీ ఇక్కడ ఒక ఫ్యాక్టర్, ఇండియా గంగా జల ఒప్పందం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. దీంతో పాటు పరోక్షంగా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాలన, సువేందు అధికారి, తర్వాత అస్సాంలో మళ్ళా హేమంత్ శర్మ, చుట్టూరు బీజేపీ పాలన. అక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఇన్ఫిల్ట్రేటర్స్ని కొన్ని లక్షలాది మంది, ఆల్మోస్ట్ 1.5 కోటి వరకే ఐడెంటిఫై చేసి వాటిని బంగ్లాదేశ్ బార్డర్లో గెంటేయడం. దీనివల్ల తారిక్ రెహమాన్ ఇండియా ఫేవర్గా ఉన్నారు. కానీ ఇలా గెంటడం వల్ల ఈ ఇన్ఫిల్ట్రేటర్స్ వల్ల అంటూ మనం చేసిన ఒక ప్రచారం, అది నిజమైన అబద్ధమైన ఆ ప్రచారం, ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు, దాన్ని నేను కాదన్నాను. కానీ అంత సంఖ్య ఉన్నారా లేదా, కానీ ఈ బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో చేసిన ఈ యొక్క ఇన్ఫిల్ట్రేటర్స్ అనే మ్యాండేట్ వల్ల ఇటు బంగ్లాదేశ్లో ఒక భయం మొదలైంది. ఎవరి వల్ల? ఆ బంగ్లాదేశ్లో యాంటీ ఇండియన్స్కి బలం చేకూరింది. యాంటీ ఇండియా చూసారా, భారతదేశం అంతా మనల్ని ఎలా చేస్తుంది, మన దొంగోళ్ళే చేస్తుంది, బోర్డర్ దాటి వెళ్ళే వాళ్ళు చూస్తుందని జేసీ, ఇస్లాం పార్టీ, ఇవన్నీ భారత వ్యతిరేకులు కాస్త బలం పుంజుకున్నారు, వాళ్ళు మొదలెట్టారు. ఇప్పుడు తారిక్ రెహమాన్ గవర్నమెంట్కి అది ఒక ఇబ్బంది. కాబట్టి ఇండియా ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి కాబట్టి అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో ఇంకా ఆ విషయాన్ని హైలైట్ చేయకూడదు. నాకు తెలిసినంత వరకు మోడీ గవర్నమెంట్ గ్యారంటీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు సువేందు అధికారి, హేమంత్ సర్కి. ఇంకా వాళ్ళు ఇలాంటి విషయాలు మాట్లాడరు. ఎందుకంటే అజిత్ దోవాల్, తర్వాత చాలా జయశంకర్ చాలా కష్టపడ్డారు ఆ విషయంలో బంగ్లాదేశ్లో ఆయన తీసుకురావడానికి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ ఇండియాకి చాలా ఫేవర్గా ఉన్నారు. వాళ్ళకి పెట్రోల్, డీజిల్ సప్లై చేసాం. వాళ్ళు కూడా కొన్ని వీసా ఆంక్షలు ఎత్తేయడం జరిగింది. పరస్పరం మంచి సంబంధాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు గంగా జల ఒప్పందం 1996లో 30 సంవత్సరాల పాటు కుదుర్చుకున్నది 2026 డిసెంబర్కి ఎండ్ అవబోతుంది. కాబట్టి గంగా జల ఒప్పందం బంగ్లాదేశ్కి చాలా విపత్కర పరిస్థితి క్రియేట్ చేస్తాయి. తీస్తా నది, 54 రివర్లో చాలా ఒప్పందాలు ఉన్నాయి. ఈ ఒప్పందం చేసుకుంటే తారిక్ రెహమాన్ గవర్నమెంట్ ఇండియా ఫేవర్గా ఇండియా విజిట్కి వచ్చే అవకాశం ఉంది. ఇంకా చైనా వెళ్ళినట్టు కాదండి, ఇంకా 2 నెలల్లో ఏదైనా చేయొచ్చు. కాకపోతే ఇండియా కూడా ఇప్పుడు గంగా జల ఒప్పందానికి కావాల్సిన టెక్నికల్ ఫీజిబిలిటీ డిస్కషన్ స్టార్ట్ చేసి అక్కడ టెక్నికల్ గ్రూప్ను పంపించి గంగా జల ఒప్పందం చేసుకోవాలి. దీనివల్ల భారతదేశానికి పోయేది ఏది కాదు. అక్కడ ఇండస్ వాటర్ ఆపామంటే పాకిస్తాన్ టెర్రరిజం ఆపాలని. బంగ్లాదేశ్కి ఎలాంటి కండిషన్స్ ఏమీ లేదు, చక్కటి సంబంధాలు ఉంటాయి. కాబట్టి గంగా జల ఒప్పందం ముందు భారతదేశం ముందుకు వెళ్ళిపోతే ఎట్టి పరిస్థితులు బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ చైనా బదులు ఇండియాయే వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అజిత్ దోవల్, జయశంకర్ గారు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు వీళ్ళు రంగంలోకి వచ్చారు. ఇప్పుడు బీజేపీ అక్కడ చీఫ్ మినిస్టర్లు ఎవ్వరూ కూడా యాంటీ బంగ్లాదేశ్ వ్యవహార శైలికి వెళ్ళరు, సైలెంట్గా ఉంటారు తారిక్ రెహమాన్ వచ్చేంతవరకు. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్, చైనా గుంట నక్కల్లా కాసుకుని కూర్చున్నాయి. మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. యాంటీ ఇండియన్ గ్రూప్స్కి బంగ్లాదేశ్లో అవకాశం ఇవ్వకూడదు. బీఎన్పీ పార్టీతో మనం చాలా మంచిగా ఉండాలి. కాబట్టి గంగా జల ఒప్పందం, తీస్తా జల ఒప్పందాలు చేసుకుని మనకు అనుకూలంగానే అయినా బంగ్లాదేశ్కు అనుకూలంగా ఉండేటట్టు చాలా జాగ్రత్తగా చేసుకుంటే పాక్, చైనాలకి చెక్ పెట్టి తారిక్ రెహమాన్ ఇండియా తెచ్చుకుని ఇక ఇండియా దగ్గరలో ఏ ప్రాబ్లం లేకుండా మనం చేసే అవకాశం.